హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీరు ఎస్బీఐ ఏటీఎం కార్డు అనేది కొత్తగా వచ్చినట్లయితే ఏటీఎం కార్డు యొక్క పిన్ని కొత్తగా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. పిన్ జనరేట్ చేసుకోవాలనుకుంటే మీకు అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాల్సింది. ఓకే, దీనికోసం మీరు ఏటీఎం మిషన్ దగ్గర అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏటీఎం మిషన్ దగ్గర ఏ విధంగా పిన్ని జనరేట్ చేసుకోవాలనే ప్రాసెస్ని అయితే ఇప్పుడైతే చూద్దాం. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరైతే మీ యొక్క ఏటీఎం కార్డుని అయితే లోపలికి అయితే ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఏటీఎంలో అయితే ఈ విధంగా చూపిస్తుంది, ప్లీజ్ డూ నాట్ రిమూవ్ యువర్ చిప్ కార్డ్. మీ యొక్క ఏటీఎం కార్డుని అయితే రిమూవ్ చేయొద్దని. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీని. ఇంగ్లీష్ మీద అయితే సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో పిన్ జనరేషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది. అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ మీద అయితే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ మీద అయితే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్లో ఉంటుందని చూపిస్తుంది. ఆ తర్వాత మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఈ విధంగా అయితే ఒక వన్ టైం పిన్ అయితే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిందని అయితే మీరు అందులోనే అయితే మీకు కార్డుకి సంబంధించిన పిన్ అనేది అయితే లెటర్స్ రూపంలో అయితే ఉంటుందన్నమాట. మీకు నెంబర్స్ రూపంలో కాకుండా లెటర్స్ రూపంలో ఉంటుంది, ఒక 4 డిజిట్స్ లాగా. ఓకే, దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏటీఎంలో అయితే ఒక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈ పిన్ అనేది మీరు 24 అవర్స్ లోపల అయితే మీరు పిన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే 24 అవర్స్ లోపు చేసుకోకపోతే మీ యొక్క ఈ పిన్ అనేది అయితే ఎక్స్పైర్ అవుతుంది. మళ్ళీ మీరు ఏటీఎం నుంచి అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏటీఎంలో అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే చేసి పిన్ అయితే చేంజ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఏటీఎం కార్డ్ని అయితే లోపలికి ఏటీఎం మిషన్లో అయితే ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంగ్లీష్ మీద అయితే సెలెక్ట్ చేసేయండి. తర్వాత వచ్చేసి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి అనమాట. ఇంతకుముందు పిన్ జనరేషన్ అయితే దాని మీద క్లిక్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు పిన్ అనేది మీరు చేంజ్ చేయాలి కాబట్టి మీరు బ్యాంకింగ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు రైట్ సైడ్లో ఇక్కడ పిన్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు 10 నుంచి 99 మధ్యలో అయితే నెంబర్స్ని అయితే ఎంటర్ చేయమంటుంది. ఏదో ఒక నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు మొబైల్కి వచ్చిన ఓటీపీ రూపంలో వచ్చిన పిన్ని అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నచ్చిన కొత్త న్యూ పిన్ అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది, మీ యొక్క కొత్త పిన్ని అయితే రీఎంటర్ చేసేయండి. రీఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకొని మీ ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్లో ఉందనేది చూపిస్తుంది అనమాట. తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని మీ యొక్క ఏటీఎం పిన్ అనేది అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు నచ్చిన ఏటీఎం పిన్ అయితే మీకు చేంజ్ అయిపోతుంది అనమాట ఆ నెంబర్లోకి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఏటీఎం ద్వారా అయితే మీ యొక్క పిన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మీ యొక్క ఏటీఎం కార్డు పిన్ అయితే కొత్తగా అయితే ఈ విధంగా అయితే జనరేట్ చేసుకోవచ్చు ఏటీఎం ద్వారా. సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.